ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వెల్లడించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దివ్యాంగులందరికీ ట్రై స్కూటర్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం తన సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద డివిజన్ అధ్యక్షులు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హాజరై సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గతంలో దివ్యాంగులకు కేవలం 500 రూపాయల పింఛన్ మాత్రమే లభించేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో ఆ పింఛన్ ఏకంగా 6,000 రూపాయలకు పెంచి క్రమబద్ధంగా ప్రతి నెల 1వ తారీఖున ఇంటింటికి వెళ్లి పింఛన్ అందిస్తున్నామన్నారు. 6,000 రూపాయల పింఛన్తో వారికి ఆర్థిక భద్రత లభించిందన్నారు. ఆత్మధైర్యంతో ప్రభుత్వ సహాయంతో గౌరవంగా జీవిస్తున్నారన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. పేద వర్గాలకి పింఛన్లు పెంచాం, దివ్యాంగులకి పింఛన్లు పెంచాం, చదువుకునే పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నాం, తల్లికి వందనం పేరు మీద 3 గ్యాస్ బండ్లు ఇస్తున్నాం, ఉచితంగా బస్సు పెట్టాం. సాయశక్తుల పేద వర్గాలను ఆదుకోవటంలో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మా పార్టీ నాయకులు, మరి 64వ డివిజన్ పార్టీ అధ్యక్షులు రవికుమారు, ఇలా ప్రధాన కార్యదర్శి బాబు, భవానీ, ఇక్కడ నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ నెలకు సరిపడా సరుకులు ఇచ్చాం. ఆయిలు, పప్పులు, బియ్యము అన్నీ కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక సహాయం అయింది. ఖచ్చితంగా ఆ దేవుడు మాకు ఇచ్చిన శక్తి కొలది తప్పనిసరిగా పేద వర్గాల కోసం, దివ్యాంగుల కోసం నిత్యం పనిచేస్తాం. ఎస్సీ, బడుగు, బలహీన వర్గాల, మైనార్టీ, బీసీ వర్గాల కోసం నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కండ్రిక 64వ డివిజన్లో ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా 100 మంది వికలాంగులకు నిత్యావసర సరుకులు 11 రకాల నిత్యావసర సరుకులను ఈరోజు అందించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన ఈ డివిజన్కి సంబంధించిన 100 మంది వికలాంగులకి దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.